నేను సేవలోకి రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణము కర్నూలు అనే ప్రాంతం. 2009 నేను 2008లో నేను విదేశాల నుంచి ఇండియాకి రావడం జరిగింది. 2009 అక్టోబర్ వరకు నేను నా నాన్నగారితో మాట్లాడుతూ, డాడీ నేను సేవ చేయడానికి ముందుగా ఆర్థికంగా నేను స్థిరపడతాను, మీలాగా నేను సేవ చేయలేను, నేను ఆర్థికంగా స్థిరపడి దాని తర్వాత నేను సేవలో వస్తాను అని చెప్పి అనేక బిజినెస్ అనేక వ్యాపారాల కొరకు నేను ప్రయత్నిస్తూ వచ్చాను. అయితే అక్టోబర్ 2 నాన్నగారు కర్నూలులో మంత్రాలయంలో కర్నూలులో సువార్త ప్రకటనకి వచ్చారు. 2009 అక్టోబర్ ప్రాంతంలో వచ్చినప్పుడు ఉదయకాలంలో విమలారెడ్డి గారు, సాయంకాలము నాన్నగారు సువార్త పరిచర్య. అక్టోబర్ 1 ఎంతో భయంకరమైన వర్షము తుఫాను ఉందని హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అయితే నాన్నగారితో నేను అన్నాను, డాడీ ఇంత భయంకరమైన వార్త వినపడుతుంది కాబట్టి మీరు వెళ్ళకపోతే మంచిది, మీరు ఉండండి అని అంటే, నాన్నగారు అన్న మాట, మీరు నన్ను దేనికైనా అడ్డుకోండి కానీ సువార్త పరిచర్య చేయడంలో నన్ను అడ్డుకోకూడదు, ఎందుకంటే నేను దేవుడిపై ఆధారపడి నేను సువార్త పరిచర్య చేస్తున్నాను అన్నారు. తర్వాత నాన్నగారు రావడం జరిగింది. ఆ భయంకరమైన వర్షము నాన్నగారు సువార్త పరిచర్య అయ్యాక మౌర్య ఇంట్లో నాన్నగారు ఉండడం జరిగింది. 2nd ఫ్లోర్లో మౌర్య ఇంట్లో నాన్నగారు ఉండినప్పుడు 1st ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసింది. 1st ఫ్లోర్ వరకు వాటర్ వచ్చినప్పుడు కరెంటు పోవడం, నాన్నగారితో సంప్రదింపులు కట్ అయిపోవడం, ఇవన్నీ జరిగినప్పుడు మా దగ్గర ఉన్న సేవకులు, ఎంతో సీనియర్ సేవకులు, మా ఆప్తులు, మా దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న రమణారెడ్డి గారితో సంప్రదింపులు చేస్తున్నాం, నాన్నగారు ఎలా ఉన్నారు కనుక్కోండి. వారు నంద్యాల ప్రాంతంలో ఉండి కర్నూలుని కూడా వారు చూస్తున్న సమయంలో నాన్నగారు ఎలా ఉన్నారు కనుక్కోండి అని అన్నప్పుడు, మేము వెళ్ళలేని పరిస్థితి, అక్కడ వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి, నడుముకి పై వరకు నీళ్లు వచ్చేసాయి అని అన్నారు. తర్వాత నాన్నగారితో కూడా సంప్రదింపులు కట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము కర్నూలు రావాలని మేము ప్రయత్నించాం. కర్నూలు రావాలని ప్రయత్నించినప్పుడు రోడ్డు విరిగిపోయింది, మీరు కర్నూలుకి కూడా రాలేరు అని అన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా నాన్నగారితో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా సంప్రదింపులు అనేవి ఎక్కడ కూడా లేని పరిస్థితుల్లో మాకున్న ఆధారం ఒక్కటే ప్రార్థన, మాకున్న ఆధారం ఒక్కటే దేవుడు, క్రీస్తే నుండే మాకు క్షేమాభివృద్ధి అనే ఒక నమ్మకంతో నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 2వ తారీఖు నైట్ అయిపోయింది, 3వ తారీఖు ఉదయకాలం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. సాయంకాలము నాన్నగారితో కర్నూలు ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి యవనస్తుడుగా ఉన్న సమయంలో గిద్యోన్ గారు నాన్నగారితో ఉంటూ ఫోన్ చేశారు. బస్ స్టాప్కి వచ్చి కర్నూలు బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేయడం జరిగింది. ఆ కర్నూలు బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేసిన పరిస్థితుల్లో నాన్నగారు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ చేసి, నాయనా మేము ఇక్కడ కర్నూలు బస్ స్టాండ్లో ఉన్నాము అంటే, అన్నయ్య డాడీకి ఒకసారి ఫోన్ ఇవ్వు, నాన్నగారు షుగర్ పేషెంటు, ఈ షుగర్ పేషెంట్గా ఉన్న సమయంలో షుగర్ లోయే అవకాశం ఉంది, వెంటనే నాన్నగారు సరైన ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి, కాబట్టి ఆ నాన్నగారికి ఇవ్వండి అంటే నేను ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్కి కూడా క్యూ ఉంది. మీకు చెప్పడానికి మౌర్య ఇన్ని నుంచి జోషన్న గారి సూట్ కేసు నేను పట్టుకున్నాను, నాన్నగారు సంచి పట్టుకొని నడుము వరకు ఉన్న నీళ్లతో నడుచుకుంటూ మేము కర్నూలు బస్ స్టాండ్ వరకు వచ్చాము అని అన్నారు. అన్నప్పుడు మరి భోజనం ఎలా అనంటే, గిద్యోన్ అన్న మాట, ఇక్కడ ఎవరో బ్రెడ్ పంచుతూ ఉన్నారు, కొంచెం వర్షం తగ్గిందని బస్ స్టాండ్లోకి వచ్చి బ్రెడ్ పంచుతున్నారు, ఆ బ్రెడ్ నేను తీసుకున్నాను, నేను వెళ్తున్నాను, నాన్నగారికి ఇవ్వడానికి వెళ్తున్నాను అని అన్నారు. అదే సమయంలో ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పాస్టర్ గారు ఫుడ్ ప్యాకెట్లు పంచుతూ నాన్నగారు వరకు వచ్చారండి. ఫుడ్ ప్యాకెట్లు పంచుతూ నాన్నగారు వరకు వచ్చి నాన్నగారిని చూసి, అన్న మీరు జోషన్న గారు కదా అని అంటే, అవును అని అంటే, అన్నయ్య మీరు ఇక్కడ ఎందుకున్నారంటే, రండి నాతోనని చెప్పి ఇక్కడెక్కడో టెలికాం నగర్ అని ఎక్కడో ఉందంట, ఆ టెలికాం నగర్కి నాన్నగారిని తీసుకొని వెళ్ళి 3వ తారీఖు అంతా ఉంచి 4వ తారీఖుని ట్రైన్ ఎక్కించి పంపించారు. ఆ ప్రార్థన సమయంలో నేను, మా తల్లి, మా తోబుట్టులు అందరం కలిసి మేము ప్రార్థిస్తున్న సమయంలో, ఆ నాన్నగారి క్షేమం కొరకు మేము అంతా ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటిదనగా, జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకొని జీవం కలిగిన దేవుడికి ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్న నాన్నగారు కోసం మేము కేవలం ప్రార్థిస్తే ఆయన సజీవుడిగా దొరికారు అనే మాట ఆ రోజు నా హృదయాన్ని తాకింది.
ఆ హృదయాన్ని తాకిన మాట నా జీవితాల్లో నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆ రోజు 2009 అక్టోబర్ 5వ తారీఖు నుంచి మా నాన్నగారితో సువార్త పరిచర్యలో నేను పాల్గొన్నాను. మా నాన్నగారు చివరి శ్వాస ఈ లోకంలో వదిలే అంతవరకు ఆయన పక్కనే ఉండే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు దయచేశారు.